హలో అండి. అందరికీ 'వైఫ్ ఆఫ్ సూర్య' కథకు స్వాగతం. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్‌లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే గనక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. భర్త ఆచూకీ కోసం అత్తవారింటికి బయలుదేరిన చందు బస్సులో ప్రయాణిస్తున్నంతసేపు ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. తనను చూసిన అత్తమామలు ఎలా స్పందిస్తారో, తన భర్త గురించి నిజం చెప్తారో లేదో అని ఆమె భయపడుతూ ఉంటుంది. చివరికి ఆమె తన అత్తవారింటికి చేరుకుంటుంది. ఆ ఇల్లు ఒకప్పుడు తన సొంత ఇల్లులా ఉండేది. కానీ ఇప్పుడు అది ఒక పరాయి ప్రదేశంలా కనిపిస్తుంది ఆమెకి. గుమ్మాన్ని చేతులతో తాకుతూ లోపలికి అడుగు పెడుతుంది. ఇంట్లో చందు అత్తగారు ఒంటరిగా కూర్చుని కూరగాయలు తరుగుకుంటూ ఉంటారు. చందుని తన ఇద్దరు పిల్లలను చూసిన ఆమె ఆశ్చర్యపోతూ, చందు, నువ్వెప్పుడొచ్చావు? నీకేం కావాలి? అంటూ ఆమె గొంతులో ఆశ్చర్యం, కొంచెం చికాకు కూడా కనిపిస్తాయి. చందు వినయంగా, అత్తయ్య గారు, నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను. నా భర్త ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఉంది అంటుంది. గుమ్మం వైపు చూస్తూ, ఎవరు ఎవరు కావాలి నీకు అని తెలియనట్టుగా నటిస్తుందామె. మీ అబ్బాయి సూర్య అసలు ఎక్కడున్నారు అత్తయ్య గారు? ఎందుకు ఆయన నన్ను ఇలా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయారు అంటుంది చందు. ఆమె ముఖం తిప్పుకుంటూ, నాకేం తెలుస్తుంది వాడి సంగతి? వెళ్ళిపోయాడు అంతే, మళ్ళీ అప్పటి నుండి తిరిగి రాలేదు అంటుంది చందు అత్తగారు. కనీసం ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పండి. నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలనుకుంటున్నాను అంటుంది చందు. అమాంతం ఆమె కూర్చున్న ప్రదేశం నుండి లేచి నిలబడి కోపంగా, ఇంకా నీకు వాడు కావాలా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయినవాడు గురించి ఇంకా అడుగుతున్నావా? నీకు అసలు బుద్ధుందా? మా పరువు తీయటానికే మళ్ళీ ఇక్కడికి వచ్చావా అంటుందామె. చందు బాధగా, నేను ఎవరు పరువు తీయడానికి రాలేదు అత్తయ్య గారు, నా భర్త ఎక్కడున్నాడో తెలుసుకోవాలని మాత్రమే వచ్చాను అంటుంది చందు. చూడు చందు, దయచేసి నీ దారిన నువ్వు వెళ్ళిపో, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వు అంటుందామె. చందు కంటి నుండి వస్తున్న కన్నీళ్లతో, కనీసం ఒక్క ఫోన్ నెంబర్ అయినా ఇవ్వండి అత్తయ్య గారు, నేను ఒకసారి ఆయనతో మాట్లాడతాను అంతే అంటూ ప్రాధేయపడుతుంది. ఆమె ఖచ్చితంగా, లేదు, మాకు సూర్య ఎక్కడ ఉన్నాడో తెలియదు, తెలిసినా నీకు మాత్రం చెప్పము, ఇక నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, మళ్ళీ మా ఇంటి గడప తొక్కావంటే బాగోదు అంటుందామె. అత్తగారి మాటలు చందు గుండెను బద్దలు చేస్తాయి. ఆమెకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎంతో ఆశతో తన భర్త ఎక్కడ ఉంటాడో తెలుస్తుంది అనే ఇక్కడికి వచ్చాను, కానీ నాకు నిరాశ మిగిలింది అని బాధపడుతుంది చందు. అత్తవారింటి నుండి అవమాన భారంతో తిరిగి వచ్చిన చందు చాలా రోజులు మౌనంగా ఉండిపోతుంది. ఏమి చెయ్యాలో అర్థం కాక. కానీ తన భర్త జాడ లేకపోవటం, అత్తగారి నిర్లక్ష్యపు సమాధానం ఆమెను నిలువనీయదు. నేను ఏమి చెయ్యాలి అని అనుకుంటూ తన పిల్లల భవిష్యత్తు కోసం, తను న్యాయం కోసం పోరాడాలని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు ఉదయం చందు పిల్లలు ఇద్దరిని తన ఇంటి ఓనర్కు అప్పగిస్తూ, అమ్మమ్మగారు, నాకు బయట కొంచెం పని ఉంది, కొంచెం నేను వచ్చే వరకు పిల్లలిద్దరినీ చూసుకోగలుగుతారా అంటుంది. అయ్యో చందు, నువ్వు అంతగా చెప్పాలా అమ్మా? వెళ్ళు, వెళ్ళి నీ పని పూర్తి చేసుకున్నరా తల్లి అని సాగనంపుతారు అమ్మమ్మగారు. తన ఇంటి గేటు నుండి బయట పెట్టిన ఆమె పాదం ఆ ఊరి పోలీస్ స్టేషన్ గేటు లోపల అడుగు పెడుతుంది. చందు మనసులో భయం ఉన్నప్పటికీ ఒక దృఢమైన సంకల్పం ఆమెను ముందుకు నడిపిస్తుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈ కథను నేను సొంతంగా రాయడం జరిగినది. ఇందులో ఉన్న పాత్రలు, సందర్భాలు,
సన్నివేశాలు అన్నీ కూడా కల్పితమని మరొక్కసారి మీ అందరికీ తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.